రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు చేరుకున్నారు. ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం. రైట్, ఇక మనం స్క్రీన్ పై చూస్తున్నాం. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు కొద్దిసేపటి క్రితమే రాష్ట్రపతి చేరుకున్నారు. ఇక గవర్నర్, డిప్యూటీ సీఎం, మంత్రులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం పలికారు. హకీంపేటలో ద్రౌపది ముర్ముకు తెలంగాణ ప్రభుత్వం తరపున గ్రాండ్ వెల్కమ్ లభించింది. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు రాష్ట్రపతి చేరుకున్నారు. ఇక శీతాకాల విడిదిలో భాగంగా ప్రతి సంవత్సరం రాష్ట్రపతి హైదరాబాద్కు వస్తూ ఉంటారు. హకీంపేటలో ద్రౌపది ముర్ముకు గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఇక శీతాకాల విడిది కోసమే హైదరాబాద్కు రాష్ట్రపతి వచ్చారు. ఇక గవర్నర్, అదేవిధంగా శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క స్వాగతం పలికారు. ఆ దృశ్యాలను మనం స్క్రీన్ పై చూస్తున్నాం. భారత వాయుసేన సంబంధించిన ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హకీంపేటలో ల్యాండ్ అయ్యారు. హకీంపేటలో తెలంగాణ ప్రభుత్వం తరపున బట్టి విక్రమార్క, అదేవిధంగా శ్రీధర్ బాబు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఆ దృశ్యాలను మనం స్క్రీన్ పై చూస్తున్నాం. గవర్నర్ ద్రౌపది ముర్ముకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. శీతాకాల విడిది కోసం ద్రౌపది ముర్ము హైదరాబాద్కు చేరుకున్నారు. బట్టి విక్రమార్క పుష్పగుచ్చం అందించారు. అదేవిధంగా శ్రీధర్ బాబు కూడా ద్రౌపది ముర్ముకు పుష్పగుచ్చం అందించారు. మంత్రి సీతక్క కూడా ఈ బృందంలో ఉన్నారు. మంత్రి సీతక్క కూడా ద్రౌపది ముర్ముకు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన దృశ్యాలను మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం.